ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఇక ధనలక్ష్మిని ద్వాదశ రాశుల వారు ధనాన్ని సంపూర్ణంగా పొందడం కోసం ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం శుద్ధపక్షం. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. విరోధ భావంతో ఉండేటటువంటి వాళ్ళతో, శత్రువులతో మాట్లాడడానికి అనుకూలమైనటువంటి రోజు. నిదానమైన శైలిలో మాట్లాడినట్టయితే తప్పక సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి. మంగళం కృష్ణపాడ్యమి అన్నారు కాబట్టి ఈరోజు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా అది సవ్యంగానే జరుగుతుంది. చదువు నేర్చుకోవడం తప్ప, అంటే ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా చదువు కోసం ప్రయత్నించినట్టయితే అది సరికాదు తప్ప మిగిలిన ఏ పనైనా చేయొచ్చు. ముఖ్యంగా వృక్షాలను నాటడానికి అనుకూలమైనటువంటి తిథి ఇది. ఈనాటి నక్షత్రం రేవతి. ఖగోళ దృష్టితో చూస్తే 3 నక్షత్రాలు మృదంగ ఆకారంలో కనిపిస్తాయి. ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేసుకోవడానికి, అలాగే వృక్షాలని కొత్తగా ఇల్లు కట్టుకోవడం కోసం అడ్డుగా ఉన్నప్పుడు ఆ స్థలంలో ఉన్న వృక్షాలని నరికివేయడానికి, దీంతోపాటు చదువుకున్నటువంటి సంగీత విద్యని అలాగే వేద విద్యని వల్లే వేసుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమశాంత్యాదులు తప్పనిసరి. బుధ దశకి చెందినవారు అవుతారు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో రాహువు, సింహంలో శుక్రుడు, కన్యలో రవి, తులలో బుధుడు, వృశ్చికంలో కేతువు, ధనుస్సులో గురువు, మకరంలో శని, మీనంలో చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహాల స్థితిగతికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భూమి కానీ గృహాన్ని కానీ కొనుక్కోవాలని తగినటువంటి ఆలోచనలన్నింటినీ చేస్తారు. బంధుమిత్రుల ఆగమనంతో చాలా సుఖంగా చక్కనైనటువంటి వాతావరణంతో గడుపుతారు. వ్యాపారస్తులైనటువంటి వారికి ఆదాయం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా పరమ ధైర్యంతో వ్యాపారాన్ని చేయగలుగుతారు. స్త్రీలు ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఉండి దాన ధర్మ బుద్ధి కలిగి ఉంటారు. విదేశాల నుండి వచ్చేటటువంటి వారికి చక్కనైనటువంటి మర్యాదలన్నింటినీ చేయగలుగుతారు. అంతేకాక స్వదేశం నుండి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనని దాదాపుగా విరమించుకుంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. పొరుగు ప్రదేశంలో చక్కనైనటువంటి ఆర్థిక లాభం కోసం దూరభార ప్రయాణానికి వెరవకుండా వెళ్తారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ధనలక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా వ్యాపారంలో పెద్దగా కలుసుబాటు లేకున్నప్పటికీ కూడా తప్పక వ్యాపారాన్ని కొనసాగించాలి అనే ఆలోచనతోనే ఉంటారు. స్త్రీలలో దుందుడుకు భావం కానీ చాంచల్య భావం కానీ లేనటువంటి కారణంగా కుటుంబం ఐకమత్య వాతావరణంలో ఉంటుంది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు అధికారుల నుండి చక్కనైనటువంటి ప్రశంసల్ని పొందే అవకాశం బలంగా ఉంది. రావలసినటువంటి బకాయిలు దాదాపుగా వచ్చేటటువంటి కారణంగా సంతోషంగా గడపగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి అలసట కారణంగా కొంత విశ్రాంతిని కోరుకుంటారు, విశ్రాంతిని పొందుతారు కూడా. అధికారుల నుండి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేని కారణంగా ప్రైవేటు రంగానికి అలాగే ప్రభుత్వ రంగానికి చెందినటువంటి వారు చాలా సుఖంగా ఉద్యోగాన్ని నిర్వహించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి అనారోగ్య బాధ వృద్ధులకి కానీ కుటుంబంలో కానీ ఎవ్వరికీ ఉండదు. రుణాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనని దాదాపుగా విరమించుకోవచ్చు కూడా. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని చేమంతి పూలతో అర్చించినట్లయితే రుణబాధ తొలగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతంగా ఒక నిర్ణయాన్ని చేసుకోవాలి అనే ఆలోచనకి వస్తారు.
పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి మాత్రమే ఆ నిర్ణయాన్ని కూడా చేస్తారు. సంతానానికి చక్కనైనటువంటి విద్యను అందించేందుకు ఎంత సొమ్మునైనా ఖర్చు పెట్టడానికి ఏమాత్రమూ వెనుకాడనే ఆడరు. స్త్రీలు గృహోపకరణ సామగ్రి అలాగే వస్తు అలంకార ఆభరణ సామగ్రిని కొనుక్కుందామని అనుకుని ఆర్థికమైనటువంటి పొదుపు చేయాలనే ఆలోచనతో ఆ ఆలోచనని విరమించుకుంటారు. మిత్రులు బంధువులు తప్పక సహాయ సహకారాల్ని అందిస్తారు. ఏ విధమైనటువంటి సందేహము ఈ విషయంలో లేదు. శుభకార్యానికి సంబంధించినటువంటి ఆలోచన వస్తుంది. ఆ మాటల్ని జరపాలనే నిర్ణయంలో కూడా ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు ధనలక్ష్మీదేవిని పారిజాత పుష్పాలతో అర్చించినట్లయితే అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటటువంటి కారణంగా తొందరగా ఏ నిర్ణయానికి రాలేకపోతారు. ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించేటటువంటి కారణంగా చౌక అయినప్పుడు వస్తువుల్ని కొనుక్కోవాలి అని అనుకుంటూ ఆ పనిని కూడా పూర్తి చేయలేకపోతారు. కుటుంబంలో ఐకమత్య భావన అయితే ఉంటుంది, కానీ ఆర్థికమైనటువంటి పొదుపు విషయంలో మాత్రం చిన్న మనస్పర్ధ రావచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమకి గురవుతారు. విశ్రాంతిని తీసుకుని మాత్రమే ఉద్యోగాన్ని నిర్వహించుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. ఇంట్లో ఉండే సంతానం ఆన్లైన్ ద్వారా బాగా చదువుతూ ఉంటారు. అయితే శారీరకమైనటువంటి అలసటకి గురయ్యేటటువంటి కారణంగా కొద్ది నలత కలగవచ్చు. శరీరంలో పరిశీలించుకుని చూడాలి. వ్యాపారం సక్రమంగా సాగుతూ ఉంటుంది. వచ్చినటువంటి లాభాన్ని పెట్టుబడి కోసమని జాగ్రత్త చేస్తారు ఈ రాశివారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ధనలక్ష్మీదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఉద్యోగం తప్పక స్థిరం అవుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనైనా సరే ధైర్యంతో సాహసంతో చేయాలనే ఆలోచనతో ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళిపోతారు. తాత్కాలికమైనటువంటి అనాలోచన కారణంగా ధన నష్టం హెచ్చుగా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆలోచించి మాత్రమే ఏ పనికైనా దిగడం మంచిది అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఉద్యోగస్తులకి చక్కగా ఉంటుంది ఉద్యోగ నిర్వహణం. అయితే అంకిత భావంతో మాత్రం పనిచేసి తీరాల్సిందే. వ్యాపారస్తులకి తగినటువంటి లాభం వస్తూనే ఉంటుంది, కానీ ఆ లాభం సంతృప్తికరంగా ఉందని అనిపించకపోవచ్చు. వృత్తి చేసేటటువంటి వారికి వృత్తికి కావాల్సిన ముడి పరికరాలు అన్నీ లభిస్తాయి. ఆర్డర్లు కూడా లభిస్తాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారానికి సంబంధించినటువంటి వారు వృత్తిని చేస్తున్నట్లయితే తప్పక ఎక్కువ కొనుగోళ్లు జరిగి ఆర్థిక లాభం కలిగే అవకాశం కనిపిస్తోంది. బంగారము వెండి మొదలైనవి కొనుక్కోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి అది ఏమాత్రం అమలు కాకపోవచ్చును. ముఖ్యంగా ఈ రాశివారు ధనానికి సంబంధించినటువంటి పొదుపుని పాటించి తీరాలి. ముందు నాటికి శుభకార్యం రాబోతుంది కాబట్టి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు ధనలక్ష్మీదేవిని సంపెంగ పూలతో అర్చించినట్లయితే నూతన గృహ యోగం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్య భయంతో ఉంటారు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా బంగారాన్నో లేక వెండినో లేక ఇతర ముఖ్యమైనటువంటి వాటినో తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకుని వ్యాపారం చేయాలనే ఒక అనవసరమైన ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏమాత్రం సరికాదు. వృద్ధుల ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. సంతానం ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అయితే ఏదైనా అనారోగ్యం ఉందేమో అనేటటువంటి భయం మాత్రం వారిని ఈ రోజంతా బాధ పెట్టచ్చు. బాధపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఉద్యోగస్తులకి బాగా ఒత్తిడిగా ఉంటుంది పని. అంతేకాక అధికారుల నుండి మరొక పని కూడా చేర్చడంతో మరింత ఒత్తిడి అని అనిపించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభం కోసమని రుణాన్ని తీసుకోదలుస్తారు. అది ఈనాటికి మాత్రం సరి కాదు. పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి వారికి ఆదాయం ఏమాత్రము అనుకూలంగా అనిపించకపోవచ్చు. అంత మాత్రం చేత పరిశ్రమని మూలపెట్టేయవలసిన అవసరం ఏమాత్రము లేదు. యథార్థాన్ని గమనించుకోవాలి.
ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు ధనలక్ష్మీదేవిని కనకాంబరాలతో అర్చించినట్లయితే వాహన ప్రాప్తి ఉంటుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం తప్పక మార్చడం చాలా మంచిదనే బలమైన ఆలోచన కలుగుతుంది. ఒకవేళ ఉద్యోగాన్ని ఇక్కడ మానేస్తే కొత్తగా వచ్చేటటువంటి ఉద్యోగం ఉండదనే యథార్థాన్ని గ్రహించుకుని ఆలోచనని సరి చేసుకోగలగాలి. ఆర్థికమైనటువంటి భారం ఏమాత్రం ఉండదు, కానీ వచ్చినటువంటి ఆదాయం సంతృప్తికరం అని అనిపించకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి ఆదాయం పుష్కలంగా వస్తున్నప్పటికీ కూడా ఖర్చు కూడా దానితో సమానంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. న్యాయస్థానాల్లో అభియోగాలు ఏవైనా ఉన్నట్లయితే తీర్పులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజీ మార్గాన్ని అవలంబించడం చాలా మంచిది. సూటిగా మాట్లాడడం కంటే మధ్యవర్తి ద్వారా కానీ ప్రయత్నించినట్లయితే చక్కని సమస్యలన్నీ కూడా, దీర్ఘకాల అపరిష్కృత సమస్యలన్నీ కూడా తప్పక పరిష్కరింపబడే అవకాశం గోచరిస్తోంది. ఎంత జాగ్రత్త పడ్డప్పటికీ కూడా ధనం అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. బంధుమిత్రుల ఆగమనం కారణంగానో మరేదో కారణంగానో ఆడంబరాలకి అట్టహాసాలకి వెళ్ళడం సరైనటువంటిది కాదని గ్రహించుకోగలగాలి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు ధనలక్ష్మీదేవిని ఎర్రగన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి అసహనం కారణంగా అధికారులతో వాగ్వివాదాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారులకి అది ఏమాత్రం సరైనటువంటి అంశం కాదు. కుటుంబంలో ఐకమత్యం బాగానే ఉండొచ్చు, కానీ అనవసరమైనటువంటి కోపాన్ని చూపినటువంటి కారణంగా ఇంట్లో ఉండే చక్కనైన శాంత వాతావరణం కాస్త ప్రశాంతత లేనటువంటి పరిస్థితికి తేవచ్చు. ఇంట్లో ఉండే సంతాన దశలో ఉన్న విద్యార్థులు చక్కగా చదువుతూనే ఉంటారు. అయితే ఆర్థికంగా విపరీతమైనటువంటి శ్రమకి గురి కావాల్సి వస్తుంది లోటు కారణంగా. విద్యార్థులు పోటీ పరీక్షలకి వెళ్ళాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఆ పోటీ పరీక్షలకి అలాగే సంగీతము మొదలైనటువంటి విద్యేతరమైనటువంటి వాటికి పోటీలకి వెడతానంటే ప్రోత్సహించడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు అలాగే వృత్తిని చేసేటటువంటి వారు సంయమనాన్ని పాటించాలి, సహనాన్ని పాటించి తీరాలి. లేని పక్షంలో అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ధనలక్ష్మీదేవిని తెల్లగన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే సంఘంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గాలనే చిత్రమైనటువంటి పట్టుదలతో ఉండి వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం గురించి చేరాలా లేదా అనేటటువంటి శశభిషలతో వచ్చినటువంటి అవకాశాన్ని దాదాపుగా కోల్పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వెంటనే అనాలోచనంగా అయినా సరే చేరిపోవడం చాలా మంచిది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని అనుభవిస్తూ ఉంటారు. కానీ అదే విధమైనటువంటి వ్యాపారాన్ని చేసినట్లయితే తప్పక కోలుకోగలుగుతారు, అనుమానం లేదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు భూమికి సంబంధించినటువంటి మరమ్మతుల కోసం ఎక్కువ సొమ్ముని ఖర్చు పెడతారు. అది ముందు నాటికి లాభదాయకమైనటువంటి పనిగానే అవుతుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని తప్పక చేస్తారు. మంచి అవకాశాలని కూడా పొందగలుగుతారు. కవులు, కళాకారులు, విద్వాంసులు ఉన్నట్లయితే వారికి మంచి ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిభ అందరి చేతను గుర్తింపబడుతుంది కూడా. సంఘంలో ఒక మంచి గుర్తింపు లభించేటటువంటి అవకాశం ఉంది వినోద విలాస రంగానికి చెందినటువంటి వారికి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు ధనలక్ష్మీదేవిని మల్లెలతో అర్చించినట్లయితే స్వర్ణాభరణాలు కొనుక్కునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో వృద్ధులైనటువంటి వారికి ఎవరికో తాత్కాలికమైనటువంటి అనారోగ్యం గోచరిస్తుంది. కాబట్టి సరైనటువంటి ఔషధ సేవని ఎప్పటి నుండో చేస్తున్నటువంటి దాన్ని
మానకుండా ఉండేలాగా జాగ్రత్త చేసుకోగలగాలి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఏమాత్రం కాదు. ఆ యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారు నిల్వ చేసినటువంటి ఆ పదార్థాలని కానీ అమ్ముకోగలిగినట్లయితే తప్పక లాభాన్ని పొందగలుగుతారు. అయితే రొక్కానికి మాత్రమే అమ్ముకోవడం ఎంతైనా మంచిది తప్ప అప్పు మీద వ్యాపారం ఏమాత్రం సరి కాదు. వృత్తి వ్యాపారాలతో పాటు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది. అయితే ఆచి తూచి మాత్రమే వ్యాపారాన్ని చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా వ్యాపారాన్ని కానీ చేసినట్లయితే నష్టంతో పాటు నిందని కూడా పొందే అవకాశం బలంగా గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అనారోగ్యం గురించి ఏ విధమైన చింత పడక్కర్లేదు. కానీ ఎప్పటి నుండో వాడుతున్నటువంటి ఔషధాలని మాత్రం సక్రమంగా వేసుకోకుండా ఉండడం ఏమాత్రం సరి కాదు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు ధనలక్ష్మీదేవిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే భూ లాభం కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంత నిర్ణయాన్ని చేయాలి అని అనుకుని కొంత దూరం ప్రయాణించి అకస్మాత్తుగా ఆ విషయం అందరికీ అర్థమైపోయి మధ్యలో భంగపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వస్తుంది. భూమిని కానీ గృహాన్ని కానీ అమ్మి దానికి కొంత సొమ్ముని చేర్చి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు. అది ఏమాత్రమూ సాధ్యపడే అంశం కానే కాదు. శని ప్రభావం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా ప్రతి ఆలోచనని తమకి తామే ఖండించుకుంటూ నిశ్చయమైన ఇతమిత్తమైనటువంటి ఆలోచనని చేయలేకపోతారు. సంతానం ఆరోగ్యం చక్కగానే ఉంటుంది. వాళ్ళకి విద్యా ప్రమాణాలని పెంచడం కోసమని దూర ప్రదేశాల్లో చేర్చాలి అని అనుకున్న ఆలోచన అమలు కాకపోవచ్చును. ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారు చాలా చక్కనైన ఆరోగ్యంతో ఉంటారు. అంకిత భావంతో ఇంట్లో ఉండేటటువంటి సంతానానికి సహాయ సహకారాల్ని ఆర్థికంగా కూడా అందించడం చెప్పుకోదగ్గటువంటి అంశం. వ్యాపారాన్ని విస్తరింపు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ అవి పెద్దగా ఫలించకపోవచ్చు. అయినా ప్రయత్నాన్ని కానీ మానకుండా చేస్తే తప్పక వ్యాపారాభివృద్ధి ఉంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధనలక్ష్మీదేవిని మందార పూలతో అర్చించినట్లయితే ఉన్నత విద్యకి తగినటువంటి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఏ ప్రత్యేకమైనటువంటి ఆలోచనని అమలు చేయలేకపోవచ్చు. ముఖ్యంగా సంతానంలో ఒకరికి సంబంధించిన విద్య ప్రమాణాలు ఏమాత్రము లేకుండా ఉండేటటువంటి కారణంగా మానసికమైన అశాంత భావంతో ఉండొచ్చు. సరైనటువంటి ఉపాధ్యాయుల్ని కానీ తెచ్చుకోగలిగినట్లయితే ఈ లోటు తీరే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్థికమైనటువంటి అంటే సొమ్ముతో సొమ్ము వ్యాపారాన్ని చేసేటటువంటి వారు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని చేయాలి తప్ప యథాలాపంగా కానీ పెట్టుబడి పెట్టినట్లయితే నష్టం వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోగలగాలి. సోదరులతో కూడా కలహానికి సంబంధించిన ఆలోచన ఉంది కాబట్టి కాలం ద్వారా వచ్చే అలాంటి ఆ సోదర కలహాన్ని పూర్తిగా విరమించుకోవడం మంచిది. తండ్రి తల్లి సంపాదించినటువంటి పిత్రార్జితమైనటువంటి ద్రవ్యాన్ని పంచవలసిందని కుటుంబంలో ఎవరైనా ఒత్తిడి తెచ్చినట్టయితే మౌనంగా తటస్థంగా ఉండడం మంచిది తప్ప వారికి వత్తాసు పలకడం కానీ లేదా వారిని విరోధించడం కానీ రెండు ఏదీ చేయకపోవడం ఉత్తమం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు ధనలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే దాంపత్యంలో పరపత్యాలు ఉండనే ఉండవు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం ఆచరించేటువంటి నియమాలు పద్ధతులే మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. తెలిసి తెలియక చిన్ని పొరపాట్లు చేసినా అవి ఆరోగ్యం పైన సంపాదన పైన చాలా విశేషంగా పనిచేస్తాయి అని చెప్పేసి శాస్త్రం అనేక అనర్థాలకు కూడాను తావివ్వటానికి ఆస్కారం ఉంటుంది.
దీనిలో భాగంగానే గుమ్మం ముందు నిద్రపోవటం. గుమ్మం ముందు గనక ఎవరైతే నిద్రపోయారో అంటే గుమ్మం వైపు తిన్నగా కాళ్ళుంచి పడుకోవటం అనేటువంటిది చాలా చాలా అనర్థదాయకవంతమైన ప్రభావం, యథార్థం కూడా. ఇలా ఉండటం అనారోగ్య లక్షణమే కాదు, ఏ పని తలబెట్టినా కూడాను ఆ పనులన్నీ కూడాను విఘ్నాలతోనే కొనసాగుతాయి. నిద్రపోతున్నప్పుడు మీ తల కానీ కాళ్ళు కానీ సూటిగా గుమ్మానికి ఎదురుగా ఉండకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. వాస్తుశాస్త్రంలో మీరు నిద్రించేటప్పుడు మీ తల కానీ కాళ్ళు కానీ గుమ్మల్లో పడకుండా ఉండే విధంగా నిద్రపోవాలి. అందుచేత దీనికి తలుపులు అమర్చేటువంటి విధి విధానం కూడా చాలా జాగరూకతతో చూసుకోవాలి. గుమ్మానికి తలుపులు అమర్చేటువంటి విధి విధానం. అలాగే చాలామంది ఎక్కడా చోట్లేదు అని చెప్పేసి యాక్వేరియంను పడక గదిలో ఉంచేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేవగానే నేను యాక్వేరియం చూస్తాను, అదృష్టం కదా అని. నీటికి సంబంధించినటువంటి వస్తువులు, ఎక్వేరియంస్, చిన్న చేపలు ఉన్నటువంటి బౌలు, జలపాతాలు, సముద్ర తీరాలు ఇత్యాదివి చూపేటువంటి చిత్రపటాలు పడక గదిలో ఎప్పుడూ కూడా ఉంచవద్దు. బీ కేర్ఫుల్. అంటే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కారణం ఏంటంటే అందం కోసం ఏం చేస్తారంటే పడక గదిలోనే ఒకవైపు టీవీ, ఒకవైపు ఎక్వేరియం, ఒకవైపు బ్రహ్మాండమైన చిత్రపటాలు, పైనుంచి నీళ్లు పడుతున్నట్టుగా అమర్చుకునేటువంటివి, ఇవన్నీ కూడా అమర్చేటువంటి విధి విధానాలు పాటిస్తున్నారు. అది చాలా తప్పు. నవ్వుతూ ఉండేటువంటి విగ్రహాలు ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తాయి. కోపోద్రేకంతో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, అలాగే కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధం చేస్తున్నటువంటి విగ్రహాలు కానీ, అలాగే త్రిశూలం పట్టుకుని నుంచున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాలు కానీ, ఇవన్నీ వాస్తుశాస్త్రానికి విరుద్ధాలు. అంటే ఇవి కనుక ఇళ్లలో కనుక ఉన్నట్లయితే లేనిపోని ఆటుపోట్లు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత నవ్వుతూ ఉండేటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలాగే బుద్ధుడి విగ్రహం, లాఫింగ్ బుద్ధ అంటారు. ఆ బుద్ధుడి విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి? వీధి గుమ్మం వైపు చూస్తున్నట్టుగా అమర్చాలి. దాని కిందంతా రూపాయి నాణ్యాలు ఉంటాయి. ఆయన కూర్చొని ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఆ ఇంటిలోనికి వచ్చిన వ్యక్తి మీ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూడగానే ఆనందపడతాడు. నరదృష్టి ప్రభావం కూడా తగ్గించడానికి ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇది షోకేసుల్లో కూడా అమర్చుకోవచ్చు. అయితే బయటికి చూస్తున్నట్టుగా ఉండాలి తప్ప ఇంటిలోనికి వస్తున్నట్టుగా మాత్రం ఉండకూడదు. అలాగే ఫ్యామిలీ ఫోటో చాలా ముఖ్యమైందండి. చాలా నవ్వుతూ అందరూ ఉల్లాసంగా అట్లా చాలా నవ్వుతూ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉన్నటువంటి ఫోటోని కనుక మీరు హాల్లో కనుక గోడకి కనుక పడమర దిశలో కనుక తగిలించి మీరు కనుక వచ్చి సోఫాలో కూర్చొని ఆ ఫోటో వైపు చూస్తే మీ మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. అబ్బా, నా ఫ్యామిలీ దేవుడు అమర్చాడు, భగవంతుడి కృతజ్ఞతలు అంటూ స్వామికి విన్నవించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నవ్వుతూ ఉండేటువంటి ఫ్యామిలీ ఫోటో కావాలి. అది అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, సుఖప్రదమైనటువంటి భావాన్ని ఇస్తుంది. ఇలాంటివన్నీ మీ గృహానికి చాలా ముఖ్యమైనటువంటి ఫలితాన్నే ఇస్తాయి. అలాగే ఎప్పుడూ కూడా ఇల్లు పరిశుభ్రం చేయకుండా టిఫిన్ మాత్రం తినద్దు. అంటే ఇల్లు ఊడ్చిన తర్వాతనే మీరు అల్పాహారం స్వీకరించడం చాలా మంచిది. ఇంటి యజమాని మాత్రం పాటించాలి ఈ విషయాన్ని. ఇల్లు ఊడక ముందే టిఫిన్ పెట్టేసి తినేస్తాను అని చెప్పేసి తినేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి తీరుతుంది. ఎక్కడ శుభప్రదమైనటువంటి ప్రభావాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది.
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్పం సాకారం పొందాలి అంటే కొన్ని పనులను మనం ఆచరించవలసి ఉంటుంది. ఈ గుణానికి క్రియాత్మక బుద్ధి అని పేరు. చేసే సమయంలో బుద్ధి తత్పరతతో శక్తి వినియోగించి ఆ పనిని మనం పూర్తి చేస్తాం. శక్తి వినియోగించడం శుక్రగ్రహ అధీనంలో ఉన్న విషయం అవుతుంది. ఈ శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే చేసే పని సౌకుమార్యంగా, సౌందర్యభరితంగా, ఆకర్షణీయంగా, అందరికీ ఆనందం కలిగించేదిగా ఆ పూజ, అర్చన, చదువు, పుస్తకం లేక ఏ విషయమైనా కూడా కనిపించవచ్చు. చిట్ట చివరికి టేబుల్ పైన, వ్రాతబల్ల పైన అమర్చుకునే పుస్తకాల విషయంలో కూడా పుస్తకాలన్నీ కూడా అందంగా, కోణలు తీరేటట్టుగా, తీర్చిదిద్దినట్లుగా ఉండాలి అంటే శుక్రగ్రహ అనుగ్రహం కావాలి. దుస్తులు ధరించినప్పుడు ఆ దుస్తుల వలన మనకు అనుకూలత ఉండాలి, ఆరోగ్యం కలగాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, అందరూ కూడా మనల్ని, మన ఉనికిని గుర్తించి విశేషంగా గౌరవించాలి అంటే కూడా శుక్రగ్రహ అనుగ్రహం కావాలి. తీర్చిదిద్ది పెట్టుకున్న బొట్టు శుక్రగ్రహ అనుకూలతను సూచిస్తుంది. వికారంగా, వంకరగా పెట్టుకున్న బొట్టు శుక్రగ్రహ అననుకూలతను సూచిస్తుంది. రోజు బొట్టు పెట్టుకునే కొంతమంది వ్యక్తులు ఒకరోజు అననుకూలంగా ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఆ రోజు వారికి జాతక చక్రంలో శుక్రగ్రహ అనుకూలత లేదు అని చెప్పుకోవచ్చు. సంకల్ప సిద్ధిలో ఆ సిద్ధించే ప్రతి పని కూడా అందంగా, సౌకుమార్యంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అంటే శుక్రగ్రహ అనుకూలత ఎలా పొందవచ్చు? సప్తముఖ రుద్రాక్షను ధరించడం ద్వారా, 7 ముఖాలు గల రుద్రాక్షను మెడలో ధరించడం ద్వారా శుక్రగ్రహ అనుకూలతను పొందవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే ఏ వ్యాధి కూడా మన దరి చేరకుండా ఉండాలి అంటే కూడా శుక్రగ్రహ అనుకూలత కావాలి. శుక్రగ్రహ అనుకూలత బాగా ఉంటే ఎటువంటి వ్యాధి కూడా మన దరి చేరదు. కరోనా వంటి వ్యాధులేవి కూడా మన దరి చేరకుండా ఉండాలి అంటే సి విటమిన్ అన్న పేరు కలిగినటువంటి చింతపండు, పులుపు పదార్థాలను విశేషంగా వినియోగించాలి అంటుంది పరిహార విజ్ఞానం. చింతపండు పులిహోర శుక్రగ్రహ ప్రీతికే మనం వినియోగించవలసినటువంటి ఒక పదార్థం. శుక్రునికి సంబంధించినటువంటి రుచి పులుపు రుచి. నిమ్మపండు రుచి కానీ, చింతపండు రుచి కానీ, ఉసిరిపండు రుచి కానీ మీరు ఏది చూసినా ఇందులో ఉండేటటువంటి ఆ లవణ సంబంధమైనటువంటి పులుపుతో కూడుకున్న రుచి దీనికి కారకుడు శుక్రుడు. అందువల్ల నీటిలో ఒక తేడా ఏర్పడుతుంది. నోటిలో ఊరే లాలాజలంలో కూడా ఒక రుచి ఏర్పడుతుంది. ఈ రుచి లోకం పైన మమకారాన్ని పెంచే రుచి అవుతుంది. లోకం పైన, లోకస్తులపైన, మన వంటి అందరిపైన కూడా మనలో ఒక మమకారం పెరగాలి. పశుపక్ష్యాదులపైన, చెట్ల చేమలపైన, తోటివారిపైన, సాటివారిపైన, అందరిపైన కూడా మనలో ఒక మమకారం పెరగాలి అంటే శుక్రగ్రహ అనుకూలత కావాలి. ఆకర్షణీయంగా మనం వస్త్రాలు ధరించాలి, తిలకం పెట్టుకోవాలి, చిరునవ్వులు చిందించాలి, తెల్లటి పలువరసతో ప్రశాంతంగా పలకరిస్తూ, మాట్లాడుతూ ఆహ్లాదకరంగా, సర్వజన వశీకరణంగా ఉండాలి అంటే శుక్రగ్రహ ప్రీతి కోరి తెల్లని వస్త్రాలు ధరించాలి. తెలుపు రంగులో ఉండే వస్త్రాలు దానం ఇవ్వాలి. ప్రత్యేకంగా శుక్రగ్రహ అనుగ్రహం పొందగోరి నవధాన్యాలను కలిపి, నీటిలో కలిపి, తడిపి ఆ నవధాన్యాల ఆ దినుసులన్నింటినీ కూడా దోసిలిలో పట్టుకొని 2 చేతుల నిండా ఇలా పట్టుకొని గ్రహేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ ఓం గ్రహేశ్వరాయ నమః. శుక్రగ్రహం గ్రహేశ్వరుడిగా వర్ణిస్తుంది నవగ్రహ సంప్రదాయం. ఈ నామాన్ని చదువుతూ ఈ నవధాన్యాల ఆ కుప్పను ఆవుకు ఆహారంగా అందిస్తే తప్పక శుక్రగ్రహ అనుగ్రహం మనకు లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా సువాసిని స్త్రీలకు ఎరుపు రంగులో ఉండే గాజులు బహుమతిగా అందిస్తే కూడా శుక్రగ్రహాన్ని పొందవచ్చు. స్త్రీలకు అలంకరణ చేసే నిమిత్తమై పుష్పాలను అందించాలి. ఇష్టం అయిన దేవాలయంలో ఎవరికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత ఆలయంలో
అమ్మవారికి ప్రీతికరంగా అలంకరింపజేసే నిమిత్తమై తెలుపు రంగులో ఉండే పుష్పమాలికలను అందిస్తే కూడా శుక్రగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు అని మనకు సంప్రదాయం చెబుతుంది. గోసేవ చేస్తే ఎంత ప్రయోజనం లభిస్తుందో ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ కూడా అంతే ప్రయోజనాన్ని చేకూర్చి పెడుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందగోరి నవగ్రహ స్తోత్ర రత్నావళి ఉన్న గ్రంథాన్ని లేక ఇంద్రుడు చేసినటువంటి శుక్రగ్రహ స్తోత్రాన్ని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే 8 శ్లోకాల ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా తెల్లని కాగితంపై వ్రాసి ఆ వ్రాసిన ఆ తెల్లని కాగితాన్ని పసుపు కుంకుమల చేత అలంకరించి పూజాగ్రహంలో ఉంచి శుక్రగ్రహ ప్రీతి కోరి ఇలా నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ కాగితంపై నవధాన్యములను 9 కుప్పలుగా పోయాలి. 9 కుప్పలుగా పోసి పిదప ఈ స్తోత్రాన్ని మరొక్కమారు పారాయణ చేసి పిదప ఆ కాగితంతో సహా ఆ నవధాన్యముల కుప్పను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేసే సమయంలో చిన్నారి బాలబాలికలు ప్రశ్నించిన ఎడల వారికి కూడా ఇంద్రకృత మీనాక్షి స్తోత్రం అలాగే మహాలక్ష్మి స్తోత్రం వారికి బోధించాలి. ఏ ఇంట్లో శుక్రవారం నాడు మహాలక్ష్మి స్తోత్రం ప్రతిధ్వనిస్తుందో ఆ ఇంట్లో తప్పక శాశ్వతంగా సిరి సంపదలు పాదుకొల్పబడి ఉంటాయి అని కూడా తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. శుక్రగ్రహ అనుగ్రహం పొందాలి అంటే ప్రత్యేకంగా తెలుపు రంగులో ఉండే వస్తువులను పుష్పాలనే విశేషంగా మనం వినియోగించాలి. బెబ్బర్లు విశేషంగా ధాన్యరాశి నవధాన్యాల్లో ఈ శుక్రగ్రహ సంబంధంగా చెప్పబడినప్పటికీ శుక్రుడు ఒంటరిగా ఎప్పుడూ మనకు ఏది ఇవ్వలేని పక్షంలో ఉంటాడు. శుక్రగ్రహానికి సంబంధించి ఇతర గ్రహాల సంబంధాలు కూడా చాలా విశేషమైన ప్రభావాన్నే సంతరించుకొని ఉంటాయి. వృషభ తుల రాశులకు అధిపతి అయిన ఈ శుక్రగ్రహం చంద్రస్థానమైన కర్కాటకంలో వర్తమాన గోచార స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల పైగా సప్తమంలో ఉండేటటువంటి అంటే మకరంలో ఉన్న శనిగ్రహ దృక్కులతో కూడా కూడుకుని ఉన్న కారణం చేత అత్యంత సులభంగా శుక్రగ్రహ అనుగ్రహాన్ని ఈ రోజున మనం పొందవచ్చు. ఇందు నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది స్త్రీలను గౌరవించడం. స్త్రీలకు కుంకుమను గాజులను బహుమతిగా అందజేస్తే కూడా శుక్రగ్రహ అనుగ్రహాన్ని సులభంగా మనం పొందవచ్చు. ఇవి ఈనాటి విశేషాంశాలు. యోగదాయకమైన అధిక మాసంలో శుక్రవారం నాడు శుక్రగ్రహ అనుగ్రహం పొందగోరి ఇలా మనం పరిహారాలు పాటిద్దాం. క్షేమంగా ఉందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. మీనాక్షి పరదేవత ఊరిరిగింపులలో అసలు మీరు అది ఒక చిత్తరువుగా ఒక చిత్రపటంగా చూసినా సరే అలా ఉండిపోతారు. అబ్బా ఏమి సోయగనరా అని. ఒక మనిషి ఒక వీరాధి వీరుడు లేకపోతే ఒక వీరమాత వెడుతుంటే ఎలా ఉంటుందో ఆమె అశ్వారోహణం చేసి వెళ్ళడం అలా ఉంటుంది. కానీ నాయకరాజుల కుమార్తెగా వచ్చింది కాబట్టి ప్రధానంగా ఆవిడ ఎప్పుడు కిరీటం పెట్టుకున్నారు. ఆవిడ కిరీటం ఇలా ఉండి ఇలా ఓ పక్కకి వంగుతుంది. ఇలా వంగి దాని చివరి నుంచి ముత్యాల జాలు కిందకి జారి ఉంటుంది. దాన్ని మన వైపు అయితే వైరముడి అంటారు. దక్షిణ దేశంలో అయితే మామిడి పండు ఆకృతి కలిగినటువంటి కిరీటము అంటారు. ఇందులో మళ్ళీ అమ్మవారు పెట్టుకునేటటువంటి కిరీటాల్లో నిలువుగా ఉన్నటువంటి స్వర్ణ కిరీటాన్ని అప్పుడప్పుడు పెట్టుకుంటుంది. అలా పెట్టుకున్నటువంటి స్వర్ణ కిరీటం అయితే అందులో ప్రధానంగా ఒక ఎర్రటి మణి ప్రకాశిస్తుంటుంది. కానీ ఆమె పరిపాలనాంశలో కిరీటం పెట్టుకున్నప్పుడు సాధారణంగా ఆమె పెట్టుకున్నటువంటి వైరముడి ఓ పక్కకి తిరిగి మామిడి పండులా ఉన్నటువంటి కిరీటం పరమాద్భుతమైనటువంటి ముత్యముల హారముల చేత అల్లబడి ఉంటుంది. అసలు ఆ కిరీటాన్ని మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా దర్శనం చేస్తే దాన్ని ముత్యాల జటా కిరీటము అని పిలుస్తారు. ఎందుకంటే స్త్రీ జట వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ కిరీటం మీద ముత్యాలు జటలుగా అల్లుతారు. ఆ ముత్యాల జటలతో ఉన్నటువంటి కిరీటం ఉంటుంది.
ఆ కిరీటాన్ని ధరిస్తుంది. ధరించి ఆమె కూర్చున్నప్పుడు ఆ మహాసామ్రాజ్ఞిగా ఆ తల్లి యొక్క వైభవం ఆ కిరీటంలో చూసి తీరాలి. మిగిలిన ఏ దేవతా స్వరూపంగానూ కూడా అటువంటి కిరీటం పెట్టుకోదు. ఒక్క మీనాక్షి పరదేవతగా మాత్రం తాను ఏ వంశంలో జన్మించిందో ఆ వంశ గౌరవాన్ని నిలబెడుతూ ఆమె అటువంటి వైరముడి కిరీటం, అంటే పక్కకి వంగినటువంటి ఆ కిరీటాన్ని ఆవిడ ధరిస్తుంది. అందుకని శంకర భగవత్పాదులు ఇది ఒక్క మీనాక్షి పరదేవతకు మాత్రమే సంబంధించినటువంటి కిరీట శోభ, ఆమె మరెక్కడ అవతార స్వీకారం చేసినా ఇటువంటి కిరీటాలు పెట్టుకుంది అని చెప్పడం కష్టం. ఇక్కడ ఒక్క చోట మాత్రం అటువంటి కిరీటం పెట్టుకుంటుంది. పైగా ఈ కిరీటంలో కూడా ఒక విశేషం ఉంది. నేను మీతో అన్నాను కదా, ముత్యాల జటా కిరీటము అనేది పెట్టుకుంటుంది. లేకపోతే అంత ముత్యాలతో జటలు అల్లిన కిరీటం కాకుండా ముత్యాలు సాధారణమైన హారములుగా అలంకారం చేసి ముత్య తిలక కిరీటము అంటారు. అంటే చూడండి, ఇప్పుడు ఆ అమ్మవారు పెట్టుకున్న కిరీటం మధ్యలో ఒక ఎర్రటి పెద్ద కెంపు ఉంటుంది, దాన్ని కెంపు తిలక కిరీటము అంటారు. అంటే కిరీటానికి తిలకంలా ఉంటుంది, ఎర్రటి మణి, ఒక మాణిక్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారికి అలవాటు ఏమిటంటే మధురైలో మీనాక్షి పరదేవత అత్యంత ప్రీతిపాత్రంగా ధరించేటటువంటి కిరీటం ఉంది. అది ముత్యాల హారాలతో ఉండి వైరముడిలా ఇలా పక్కకి ఉంటుంది. ఉండి దాని మధ్యలో మరి అది ఎక్కడ వచ్చినటువంటి ముత్యం, ఇంత పెద్ద ముత్యం ఉంటుంది. ఆ ముత్యం ఆ కిరీటంలో తిలకంలా పొదగబడి ఉంటుంది. ఆ కిరీటాన్ని ధరిస్తుంది. ఆమెకి ఆ ముత్యాల హారాలతో శోభించే కిరీటముల యందు ఒక ప్రత్యేకమైన అనురక్తి. అది ఆమె ఇష్టము అని చెప్పడం కష్టం. ఆమె ఆ వంశ మర్యాదని అలా కాపాడింది. నాయకరాజుల యొక్క వంశంలో అటువంటి కిరీటాలు అలవాటు కనుక ఆమె కూడా అటువంటి కిరీటాన్నే పెట్టుకుంది. మనం చూడ్డానికి, శంకరాచార్యుల వారు చూడ్డానికి చాలా తేడా ఉంటుంది. మనం చూస్తే కిరీటం పెట్టుకుందంటాం అంతే, బాగుందండి కిరీటం అంటాం. కానీ ఇలాంటి కిరీటం ఎక్కడైనా పెట్టుకుందా? కంచిలో కామాక్షిగా పెట్టుకుందా? పరిపాలనాంశలో కాశీలో విశాలాక్షిగా పెట్టుకుందా? ఎక్కడెక్కడ కిరీటాలు ఎటువంటివి పెట్టుకుంది? మిగిలిన చోట లేని కిరీటం ఇక్కడెందుకు పెట్టుకుంది? ఈ కిరీటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ కిరీటానికి ఏమైనా చరిత్ర ఉందా? ఈ మర్యాద ఎందుకు పాటించింది? ఆమె తండ్రి అన్న మాటకి ఎంత ప్రేమ చూపిస్తుంది? నిజంగా ఆవిడికి తల్లి తండ్రి ఉంటారా? ఉండరు. కానీ తనని విశేషంగా ఆరాధించినటువంటి భక్తురాలిని ఒక రాజుకి భార్యని చేసి తనకి తల్లిని చేసుకుని ఆ తల్లి తండ్రి యొక్క వంశ గౌరవాన్ని కిరీటధారణలో గౌరవించింది. కాబట్టి లోకానికి అంతటికీ పాఠం నేర్పింది. తల్లిదండ్రుల యొక్క మర్యాదని బిడ్డలు నిలబెట్టాలి. ఆ ఇంట ఉండేటటువంటి ఆచారాన్ని పాటించడంలో ఏమీ కూడా ఇంకా మళ్ళీ సందేహం కానీ, అందులో మొహమాట పడ్డం కానీ, సిగ్గుపడ్డం కానీ ఉండకూడదు. ఇది మా వంశాచారం అని ఎంతో సంతోషంగా, పరమ ఆనందంతో దాన్ని కొనసాగించాలి. అది మీనాక్షి పరదేవత ధరించి చూపిస్తుంది. అందుకని శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా ఆమె పరిపాలనాంశలో భక్త పరిపాలనని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ పెట్టుకునేటటువంటి కిరీటపు సోయగాన్ని జ్ఞాపకం చేసుకుని మీనాక్షిగా ఆమె కిరీటంలో ఉండేటటువంటి ప్రత్యేకతని స్మరణ చేస్తూ ముక్తాహారల సత్కిరీట రుచిరాం అంటారు. అంతేకాదు, ఒక్క మధురైలోనే పట్టాభిషేకంలో ఒకానొకప్పుడు ఒక పెద్ద వైక్లభ్యం వచ్చింది. సాధారణంగా కిరీటం అనువంశికంగా వస్తుంది. మహారాజు ధరించినటువంటి కిరీటం తర్వాత పట్టాభిషిక్తుడైనటువంటి వ్యక్తి యొక్క శిరస్సు మీద ఉంచుతారు మంత్రపురస్సరంగా. కిరీటం ఉంచి రాజదండం చేతికిచ్చారు అంటే వాళ్ళు పరిపాలకులు అని. ఇప్పటికీ మధురైలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం ఉంది. ఆ ఉత్సవంలో అమ్మవారు బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు అక్కడ సంప్రదాయం ఏమిటంటే ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలలో ఒక ప్రధానుడు, ఒక పెద్ద ఆయన, ఒక ధర్మకర్త ఏం చేస్తాడంటే పరమ వైదికంగా దుస్తులు వేసుకుని ఆయన తనని తాను పాండ్యరాజుగా భావిస్తాడు. భావిస్తే ఆలయ పురోహితులు పాండ్యరాజుని ఎలా ఆహ్వానిస్తారో అలా ఆహ్వానిస్తారు.
ఆహ్వానిస్తే రాజదండాన్ని తీసుకొచ్చి, అమ్మా ఇక పైన నువ్వు పరిపాలకురాలివి అని ముత్యాల కిరీటాన్ని పెట్టి రాజదండాన్ని బహూకరిస్తారు. ఆ మీనాక్షి పరదేవత ఆ రాజదండాన్ని పట్టుకున్నప్పుడు ఆమె ఎడమ చేతి వేళ్ళు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ చిటికిన వేలు కొంచెం దూరంగా ఉండి, ఈ 2 వేళ్ళు కొద్దిగా దగ్గరగా ఉండి, చిటికిన వేలు కన్నా కొద్దిగా దగ్గరగా ఈ వేలు ఉండి, ఇలా ఉండి కుడి చేత్తో ఇలా రాజదండం పట్టు కూర్చుంటుంది. అసలు ఆ ముగ్ధమోహనమూర్తిని చూసి తీరాలి. ఆ ముఖంలో ఒక మహారాజ్ఞి కళ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఉత్సవం చూడడానికి ఒక్క భారతదేశం నుంచి కాదు, దేశ విదేశాల నుంచి మధురై చేరుకుంటారు. చేరుకుని వైగై నదిలో నీళ్లున్నాయా, మధురైలో జనం ఉన్నారా అన్నంతగా, అంటే జన సముద్రం ముందు వైగై నదీ ప్రవాహం సరిపోదు, అంత గొప్పగా జరుగుతుంది ఆ ఉత్సవం. ఇప్పటికీ ప్రతి ఏటా దేవాలయ ధర్మకర్త పాండ్యరాజుగా అలంకారం చేసుకుని భావన చేసి రాజదండాన్ని బహూకరిస్తారు మీనాక్షి పరదేవతకి. అందుకే పరిపాలకురాలిగా ఆమె ఎప్పుడూ ఉంది. కాబట్టి ఆ తల్లి విశేషాంశని పొంది ఉంది, మహారాజ్ఞిగా భక్త పరిపాలన చేస్తోంది ఇప్పటికీ. అటువంటి తల్లి వంశంలో కొడుకు, మనవడు, ముని మనవడు, ఇను మనవడు, అలా వంశం కొనసాగుతూ ఇప్పటికీ పరిపాలనలో ఆ వంశం వారు కొనసాగుతూ వస్తున్నారు.